హలో. ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ సమ్మరీ ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అనేది చిన్నపిల్లలకి సంబంధించి దయ, అలాగే నిష్కల్మషమైన స్వభావం. సాధారణంగా పిల్లల్లో కల్మషం ఉండదు. వాళ్ళు చాలా దయగా ఆలోచిస్తారు ఎదుటి వ్యక్తుల గురించి. ఏదైనా అడగంగానే ఇచ్చేద్దాము అనే ప్రవృత్తి, ఇటువంటివన్నీ ఉంటాయి. అలాగే దాతృత్వ లక్షణం, ఇచ్చేయడం అంటే దాతృత్వం అనమాట. ఇవన్నీ కూడా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఒకరోజు రవి, మీనా మరియు మృదు అనే పిల్లలు తమ ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు. ఆ బిచ్చగాడి కాళ్ళకి పాపం బొబ్బలు ఉంటాయి. వాడేమని, నా కాలికి బొబ్బలు అయిపోయి నాకు జోళ్ళు ఉంటే ఇవ్వండి అని అడుగుతాడనమాట. అయితే అడిగితే అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు రూమ్ బయట ఒక పాత చెప్పుల జత చూస్తారనమాట. చూసి వెంటనే వాళ్ళకి గుర్తుకొచ్చి ఇవి పాత చెప్పుల జత ఇక్కడ ఉన్నాయి కదా అని తీసుకొచ్చి ఆ బిచ్చగాడికి ఇచ్చేస్తారు. యాక్చువల్గా ఆ పాత చెప్పుల జత ఎవరిదంటే వాళ్ళ ఇంటికి వచ్చిన మ్యూజిక్ మాస్టర్ అతని తాలూకా చెప్పులు అనమాట, చెప్పుల జత. తర్వాత వచ్చి పాపం అతను వెతుక్కుంటాడు. ఈ బిచ్చగాడు ఆ చెప్పులు తీసుకొని హాయిగా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మ్యూజిక్ మాస్టర్ ఎవరైతే ఉంటారో అతను ఆ చెప్పుల గురించి వెతుక్కుంటారనమాట. వెతుక్కుంటే అప్పుడు ఇంకా చెప్పులు ఉండవు కదా. సో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఏం చేస్తుందంటే, రుక్మిణి ఆవిడేం చేస్తుంది, తన భర్త తాలూకా చెప్పులు బాగుండదు కదా, మరి తన భర్త తాలూకా చెప్పుల జత ఒకటి ఉంటే అది తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వేసుకొని వెళ్ళండి అని చెప్తుందనమాట. మళ్ళీ తనలో తను బాధపడుతూ ఉంటుంది. ఏంటంటే మళ్ళీ తన భర్త వచ్చి ఒకవేళ చెప్పుల గురించి అడిగితే ఏం చెప్పాలి అని. మొత్తం మీద ఈ కథలో ఏంటంటే పిల్లలకి కల్మషం ఉండదు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తారు. అలాగే ఈ కథలోని ఒక చిన్న పిల్లని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారనమాట. ఆ పిల్ల ఇంట్లో ఉంటే వాళ్ళ గ్రాండ్ మదర్కి నచ్చదు కదా అని దాన్ని తీసుకెళ్ళి లోపల ఒక గ్రౌండ్లోని పెరట్లోని ఒక చిన్న గూడులా చేసి అందులో పెట్టి పెంచుతూ ఉంటారు. రోజు ఇంట్లో పాలు తాగడానికి ఇస్తే ఈ పిల్లలు ఏం చేస్తారు, ఆ పాలు తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లకి రోజు పడుతూ ఉంటారనమాట. ఇలాగా ఈ విధంగా చాలా అందంగా ఈ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అనేది రాయడం జరిగింది. చాలా బాగుంటుంది ఈ స్టోరీ. అయితే పిల్లల గురించి కానీ లేదా ఏ విధంగా వాళ్ళు ఉంటారు, అలాగే జాలి, దయ, కరుణ అనేది ప్రతి మనిషిలో ఉండాలి. ఇవన్నీ మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం అన్నమాట. చాలా మంచి పాఠం. మరొకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.